టీడీపీకి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎవరైనా సరే మాట్లాడితే అది సొంత సామాజిక వర్గం నాయకులైనా మనుషులైనా అధికారులైనా మాజీ అధికారులైనా వాళ్ళ మీద కక్ష సాధింపులు మామూలుగా ఉండవు, ఓ రేంజ్లో ఉంటాయి అనడానికి నిదర్శనం రీసెంట్గా మీరందరూ కూడా చూశారు. ఆంజనేయులు అనే విజయ డైరీ డైరెక్టర్ని ఏ విధంగా వేధించారు చూశారు కదా. సొంత సామాజిక వర్గం నాయకుడు సొంతంగా గెలిచాడు, దానికి డైరెక్టర్ అయ్యాడు. అయినా కానీ అతన్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో చూసాం. ఐసీయూలో ఉన్నా కానీ ఆయన దగ్గర రాజీనామా లేఖను తీసుకున్న ఘనత కూడా టీడీపీకే దక్కుతుంది. తర్వాత ఏబి వెంకటేశ్వరరావు మాజీ ఐపీఎస్ ఆఫీసర్, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇంటెలిజెన్స్కి చీఫ్గా ఉన్నాడు. ఆనాడు తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం చాలా కష్టపడ్డాడు. పోయిన ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. వైసీపీ మీద లేనిపో నిందలు వేశాడు. మొత్తానికి తెలుగుదేశం వాళ్ళు అనుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీకి అయితే బాగానే జాకీలు పెట్టి లేపి అధికారంలో తీసుకొచ్చిన పరిస్థితి ఎలా తయారైందంటే ఏబి వెంకటేశ్వరరావు గారి కారుకి డీజిల్ కట్ చేశారంట. ఈ మధ్యకాలంలోనే ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా తీయించేశారు. ఇప్పుడు కారుకి డీజిల్ కూడా కట్ చేయించేశారు. ముందు ఇంకా ఎన్ని చూడాలో అర్థం కావడం. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూటమి ప్రభుత్వానికి వాళ్ళు చేసే తప్పుల్ని ఏబి వెంకటేశ్వరరావు గారు ఎత్తి చూపుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, అడుగుతున్నాడు. దాన్ని జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం సొంత సామాజిక వర్గం నాయకుడైనా గతంలో మన కోసం పనిచేశాడు అనేసి తెలిసినా అతని మీద కక్ష సాధింపు చర్యలు మొదలైపోయాయి. ఏబి వెంకటేశ్వరరావు కారుకి డీజిల్ పోసేది లేదని చెప్పిన పెట్రోల్ బంక్ సిబ్బంది పదవిలో ఉండగా నక్సల్స్ పీచెం అణిచేందుకు ప్రాణాలకు తెగించి ఆపరేషన్లో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు వేధింపులకు గురై పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ సెంటర్ ఫర్ లిబర్టీ పేరుతో ప్రజా ఉద్యమం నిర్మిస్తున్న మాజీ డీజీ ఏబి వెంకటేశ్వరరావు దగ్గర ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ అదేవిధంగా ఎస్కార్ట్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్ గార్డును ఉపసంహరించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం తాజాగా ఆయన వద్ద ఉన్నటువంటి సాధారణ పాత 7 ఏళ్ల ఇన్నోవా కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఆ కారుకు డీజిల్ కూడా పోయవద్దని ఆదేశాలు ఇవ్వడం ఆశ్చర్యపరుస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం వెనక్కి తీసుకోగా ప్రస్తుతం ఏబి వెంకటేశ్వరరావు గారి దగ్గర ఉన్నటువంటి 7 ఏళ్ల నాటి పాత ఇన్నోవా కారు కూడా తిరిగి వెనక్కి ఇచ్చారంటూ డ్రైవర్ మీద పై అధికారులు బెదిరిస్తున్నారంట. వాహనం వెనక్కి తీసుకురాకపోతే సస్పెండ్ చేస్తామని చెప్పేసి పై అధికారి సదరు డ్రైవర్ని రోజు బెదిరిస్తున్నాడంట. పాపం చిన్న ఉద్యోగి అయినటువంటి డ్రైవర్ మాత్రం ఏం చేయగలడు? ఈ విషయం తెలిసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు అదేదో ఆర్డర్ రూపంలో ఇచ్చి నిరభ్యంతరంగా కారుని వెనక్కి తీసుకువెళ్ళమని చెప్పేసి చెప్పాడంట. పై అధికారులు ఇప్పటివరకు ఉలుకు పలుకు లేదంట. ఏబి వెంకటేశ్వరరావు ఎంతకు ఆ కారుని వెనక్కి ఇవ్వకపోవడంతో సర్కారు కొత్త మార్గం ఎంచుకుంది. అదేమిటంటే ఆయన వాహనానికి డీజిల్ పోయవద్దని ప్రభుత్వ పెట్రోల్ బంకుకు ఆదేశాలు ఇచ్చిందంట. ఆ విషయం తెలియని డ్రైవర్ యథావిధిగా డీజిల్ కోసం వెళ్తే మీ కారుకు డీజిల్ పోయవద్దని పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పేసి వాళ్ళు చెప్పారంట. చెప్పడమే కాదు, పలానా నెంబర్ గల కారుకు డీజిల్ పోయవద్దంటూ టైప్ చేసినట్టే కాగితం కూడా అందించారంట. పాపం ఏబి వెంకటేశ్వరరావు గారు అవమానంతో భరిస్తూ ఇలా ముందుకెళ్తున్నాడు. మరి ఇది ఎంతవరకు, ఈ కఠిన చర్యలు ఎంతవరకు, ఈ కక్ష సాధింపు చర్యలు ఎంతవరకు వెళ్తాయనేది ముందు చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఇక బాబు గారితో విభేదిస్తే మాత్రం కక్ష సాధింపు చేయడం భావ్యం కాదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ముందు చంద్రబాబు నాయుడు గారితో ఎవరైనా సరే విభేదిస్తే వాళ్ళ పరిస్థితి ముందు ఎలా ఉంటుందో ఒక రామాంజనేయులు, ఒక ఏబి వెంకటేశ్వరరావు, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ సొంత సామాజిక వర్గంలో సొంత పార్టీ నాయకులే ఇంకా చాలామంది ఉన్నారు. వ్యతిరేకిస్తే పరిస్థితి చాలా సీరియస్గా ఉంటుంది. జనసేన పార్టీలో ఆ పార్టీని వ్యతిరేకిస్తే సస్పెండ్ చేస్తారు. తెలుగుదేశం పార్టీలో ఎవరైనా సరే వ్యతిరేకిస్తే ఇదిగో పరిస్థితి ఎలా ఉంటుంది.